నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న నా ప్రభువానికి స్తోత్రం, వందనాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు నీ కరుణ వాత్సల్యత చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మమ్మల్ని నా తండ్రి ఈ విధముగా చేర్చిన విధానం బట్టి ప్రతి దినము నీ పరిశుద్ధ వాక్యము చేతనైనా మమ్మను మాకు బోధిస్తూ నా తండ్రి హెచ్చరిస్తూ నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా నా తండ్రి మా హృదయములకు ఓ, జ్ఞాపకం ఉండే రీతిగా నా తండ్రి ఒక్కొక్కరితో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. వినయము విధేయత కలిగి నీ సన్నిధికి వచ్చుటకు నా తండ్రి మీరు చేసిన నా తండ్రి ఆ కొండ మీద ప్రసంగాన్ని నా తండ్రి మాకు వివరిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం, వందనాలు, స్తుతి నాయన. ఒక్కొక్కరి ద్వారా నా తండ్రి మీరే వారిని మరుగుపరిచి వారి ద్వారా మీరు మాట్లాడుచున్న విధానంను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఆమ్, ఈ దినమునైనా నా తండ్రి భావి రత్నాకర్ గారి ద్వారా మీరు మాట్లాడుకోవచ్చున్న విధానంను బట్టి స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఇర్మియా ప్రవక్త చేసిన నా తండ్రి ఆ, ఆ, ఆయన యొక్క ఆ, సేవను నా తండ్రి పరిచర్యను మరి ప్రార్థనను నా తండ్రి నా ప్రభా విలాపమును నా ప్రభా మాకు వివరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. మేము కూడా మా హృదయములను విరిగి నడిగిన హృదయంతో నీ సన్నిధికి చేరి నైనా నా తండ్రి ఇహలోక సంబంధమైన అవసరతలు అక్కర కొరత కోరిక మాత్రము కాదు నా రాజా నా తండ్రి. మేమందరము నీవు ఏర్పరిచిన పరలోక రాజ్యములో ఆ స్థలములో ఆ గృహంలో చేరగలుగుటకు నా తండ్రి నీ కృప మాకు దయచేయగలుగుదలకై వేడుకుంటున్నాం. త్వరగా రానోయంటున్నావు నైనా. రాకడ సమయము సమీపించి చూస్తూ ఉంటుండగా కాలము ఎంతో చెడ్డదిగా ఉంది నాయనా. ఎంతో మోసకరమైన కాలంలో ఉన్నాము, దుష్ట కాలంలో ఉంటున్నాము నా తండ్రి నా ప్రభువా. మమ్మను మేము తగ్గించుకొని నీ ఎదుట మేము మా పాపములను ఒప్పుకొని నా తండ్రి నా తండ్రి మేము నీతో సమాధాన పరచబడుటకు మా ఒక్కొక్కరికి జ్ఞానమును నాయన పైనుండి వచ్చుగా జ్ఞానము, సమాధానకరమైన జ్ఞానము, కనికరము నీ పట్ల నా తండ్రి మేము భయభక్తులు కలిగిన వారముగా ఉండుటకు నా తండ్రి నా ప్రభు నా దేవాతి దేవా దీనాతి దీనమైన స్థితిలోనికి మమ్మను మేము నా తండ్రి నీ ఎదుట మమ్మల్ని సమర్పించుకునే వారముగా మా హృదయాన్ని నా తండ్రి నా తండ్రి మీకు సమర్పించుకుంటూ నా తండ్రి మా పాపములను ఒప్పుకుంటూ నా దేవాది దేవ కరుణికరకముల నా తండ్రి నీ ఇష్టము నీ చిత్తము నీ కృప చూపున మాత్రము మేమందరము నడిపింపబడుటకు మా కుటుంబములను మా పిల్లలను మా భర్తలను భార్యలను నా తండ్రి నా ప్రభావమును మేము నీకు సమర్పించుకుంటూ సమే కుటుంబ సమేతముగా నా తండ్రి నీలో నీతో నీ వలన నా తండ్రి మేము స్థిరపరచబడు వారముగా విస్తరించబడు వారముగా నా తండ్రి నీ కృప దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన నా తండ్రి నీ పునరుద్ధాన దినమునైనా నీ శ్రమ దినాలను ఈ సంవత్సరానికి నా తండ్రి మేము ఈ శ్రమ దినములలో మాత్రమే కాక నా తండ్రి నా ప్రభువా నీవు చేసిన యాగము కృప నా తండ్రి నీవు చేసిన ప్రతి పనిని నాయన నా కొరకు మీరు నలిగిపోయి ఉన్నారు నాయన. నా కొరకు మీరు ఎంతో శ్రమపడి ఉంటున్నారు. ప్రతి క్షణం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను మేము నాయన భయభక్తులు కలిగి నీతో నీలో జీవించే వారముగా ప్రతి క్షణం నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఘనపరిచే వారముగా ఉండునట్లు నీ కృప మాకు దయచేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించమని వేడుకుంటున్నాం. నిజమైన భయభక్తులు కలిగి నిన్ను మహింపరిచే బిడలముగా ఉండునట్లు నాయన
నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండున్నట్లు కృప దయచేయండి. మాకు ఎదురై వచ్చుచున్న ప్రతి శోధనను జయించగల శక్తిని మీరే మాకు ప్రసాదించగలందులకై వేడుకుంటున్నాం. అనేక విషయముల చేత ఇహలోక సంబంధమైన విషయముల చేత కృంగిపోయి ఉంటున్నాం నాయనా. నా తండ్రి, నీవు మాకు తోడై ఉన్నావని సంగతిని మేము మర్చిపోయి నా తండ్రి ప్రతి విధము చేతను కృంగుబాటు కలిగిన వారముగా ఉంటున్నాం నైనా. మమ్మను క్షమించండి నైనా. మీరు చాలిన దేవుడవై ఉంటున్నారు నైనా. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమై ఉంటున్నావని మేము మర్చిపోతూ నా తండ్రి, నా ప్రభు కృంగిపోయి దుఃఖంలో, వేదనలో, బాధలో ఉంటున్నాము. సాతాన బంధకములో బంధింపబడి ఉంటున్నాము నైనా. నా తండ్రి, నా ప్రభువా, 130వ కీర్తన ప్రకారము నా తండ్రి, నీ కృప మాకుంది నా తండ్రి, నీ రక్షణ మాకుంది నా ప్రభా. నా తండ్రి, నీ విమోచన మాకు దొరుకుతుంది నా తండ్రి, నా ప్రభా. నీ కృప, రక్షణ, విమోచన దొరుకుట వలన నా తండ్రి మేము ఈ లోకంలో నా తండ్రి ఈ విమోచింపబడి ఉన్నామని, స్వాతంత్ర్యము కలిగి ఉన్నామని, నీలో మేము దృఢత్వము కలిగి ఉంటున్నామని గ్రహించి తెలుసుకొని నా తండ్రి, మరి ఈ పునరుద్ధార దినాన నా తండ్రి నిన్ను ఆరాధించు వారముగా, నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచు వారముగా ఉండునట్లు కృపద ఇచ్చేయండి. నీ పరిశుద్ధ వాక్యాన్ని వినబోవచ్చు ఉంటుండగా వినగల బుద్ధి పుట్టించండి నైనా. గ్రహించగల జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. స్వరూపన్న. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిస్థితులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు అద్భుతమైన కృపచేత రక్షించబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రం మరియు తత్వ శాస్త్రం ఏడల వారికి ఆసక్తి, రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ, ప్రయాణించడం మరియు రచన, కవిత్వము చదువుటై వారికి ఎంతో హాబీలు. శిలా గారు మరియు బాబీ గారులకు అనేక మంది పిల్లలు, 3 బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, జూలియస్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పి వాళ్ళ మిస్సెస్ గారు టెక్స్ట్ పెట్టారు నిన్న. కారణం ఏంటి చెప్పలేదు, కానీ ఒక 2 days అబ్జర్వేషన్లో పెట్టాలన్నారట. బ్రదర్ జూలియస్ గారు బెంగళూరులో ఉంటారు. వారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నామండి. మరి రెండవది అనౌన్స్మెంట్ కాదు, కానీ ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫైనల్స్. సో ఇండియా అండ్ న్యూజిలాండ్. మరి మీలో ఎంతమంది క్రికెట్ ఇష్టమో నాకు తెలియదు, కానీ మరి నేను కూడా ప్రతి మ్యాచ్ చూడను. ఎప్పుడైనా ఇట్లాగా మన కంట్రీ ఆడుతున్నప్పుడు నేను చాలా ఫైనల్స్ అట్లాంటివి చూస్తాను. చాలా బాగుంటుంది, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూస్తూ ఉంటే వీ హ్యావ్ వండర్ఫుల్ టైం. దేవుడు మనల్ని సమృద్ధి జీవం ఇవ్వటానికి పిలిచాడు. ఈ కేమ్ టు గివ్ అస్ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్, జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి. సో we should enjoy the life. We should be happy all the time. సో మంచి స్నాక్స్ తయారు చేసుకొని లేకపోతే కొనుక్కొని మనం క్రికెట్ మ్యాచ్ చూడవలసిందిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఇదేదో ఆత్మ సంబంధమైన హెచ్చరిక అని కాదు కదండి.
ఈరోజు సండే కదా, మధ్యాహ్నం నుంచి ఉంటుంది, 2:30 అనుకుంటా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ఇర్మియా గ్రంథానికి చిన్న కామా పెడదాం, అంటే మరొకసారి కంటిన్యూ చేద్దాం ప్రభు చిత్తమైతే. కొలస్సీ పత్రిక నుంచి 1వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు ధ్యానం చేసుకోవాలని, ధ్యానం చేసి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. మరి ముఖ్యంగా దేవుని సేవకులు పాస్టర్ గారు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి వారి యొక్క కుటుంబం ఎంతో దేవుని సేవకులు, ఘనమైన కుటుంబం, వారు జాయిన్ అవుతున్నారని వారి పేరు ఉంది కనుక మనందరి తరపున కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నానండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు. నీ వాక్యం ధ్యానం చేయించుండగా ప్రభువా, ఎంత హెల్ప్ చేస్తుంది కదా నీ వాక్యం. మమ్మల్ని కటాక్షించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించిన విమలా సుకేసిని సిస్టర్ గారికి వందనములు తెలియజేస్తున్నానండి. 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనందరికీ తెలిసిన విధంగా కొలస్సీ పత్రిక పౌలు గారు రాశారు. నేను చదువుతానండి. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. మరి ఇక్కడ కొలస్సి అన్నది ఒక ఊరు, మనందరికీ తెలిసినట్లుగా. దాంట్లో ఉన్న పరిశుద్ధులకు అన్నారు. ఎవరు ఈ పరిశుద్ధులు అంటే విశ్వాసులైన సహోదరులకు. సో మనందరికీ తెలిసిన విధంగా నేను కూడా చాలాసార్లు గతంలో మీకు షేర్ చేసుకున్నాను. ఏంటంటే మనము పరిశుద్ధులము, అదేవిధంగా పాపులం కూడా ఒకేసారి. దీనిని ఒక మంచి పదము వాడాడు మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు వాడిన పదం ఏంటంటే ఇంగ్లీష్లో సైమల్టైనిటీ. అంటే ఒకేసారి రెండు విషయాలు లేదా కొన్ని విషయాలు ఒకేసారి అవి ఫంక్షనింగ్లో ఉండటం, లేదా అవి అక్కడ ఒక స్థితి కలిగి ఉండటం. సో ఇక్కడ మనం పరిశుద్ధులం. ఎందుకు పరిశుద్ధులం? ప్రభు అయిన యేసుక్రీస్తుని నీవు నమ్మినందుకు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు, నీకు బదులుగా ఆయన చనిపోయాడు, నీకు బదులుగా ఆయన లేచాడు, నీకు బదులుగా అన్ని ఆయన చేశాడు. సబ్స్టిట్యూషన్, ప్రాయశ్చిత్తం, నీకు నాకు బదులుగా. ఆయనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తులో నుంచి మనల్ని చూస్తాడు. కనుక దేవుని దృష్టిలో యేసు ప్రభువుని నీవు విశ్వసించావు కాబట్టి దేవుని దృష్టిలో నీవు పరిశుద్ధుడివి. కానీ అదే బైబిల్లో మరొక మాట కూడా ఉంది. మనలో పాపం లేదని మనం అనుకొని ఎడల మనల్ని మనము మోసం చేసుకొనిచున్నాం. మనలో అబద్ధం. ఆ మాట మరొకసారి చదువుతాను చూడండి. 1వ యోహాను 1వ అధ్యాయం 7 అనుకుంటాను, 8వ వచనం. 1వ యోహాను 1:8. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఇది యోహాను భక్తుడు తనను కూడా కలుపుకొని రాస్తున్నాడు. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల. పాపములు 2 రకాలు ఉంటాయని మనకు తెలుసు. ఒకటి మనం చేసేది, రెండవది చేయవలసినవి చేయకుండా ఉండేది. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. పౌలు తన జీవితంలో చివరి దశకు వచ్చేసరికి తనని ప్రభువుతో పోల్చుకుంటూ, అయ్యో నేనంత ప్రధాన పాపిని అన్నాడట. బైబిల్లో రాయబడింది కూడా, నేను ప్రధాన పాపిని అన్నాడు లాస్ట్కి వచ్చేసరికి. మరి ఈ విషయాలు జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్న రూటు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా క్వాలిటీ తోటి మనము ప్రయాణం చేయొచ్చు. ఉదాహరణకి మనం ట్రైన్ జర్నీ కానీ, ఫ్లైట్ కానీ,
ఆ, కారు కానీ బస్సు కానీ మనం వెళ్తా ఉంటే అది ఎక్కడెక్కడ ఏవే ఊరుల మీద నుంచి వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఆ బస్సు ఏ టైపు, ఏసీయా నాన్ ఏసీయా, తర్వాత ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకి దిగుతాం, లేకపోతే ఎన్ని గంటలకి మన ప్రయాణం అవుతుంది. కార్ అయితే ఎక్కడెక్కడ మనం ఆగచ్చు, టిఫిన్లు చేయొచ్చు, లేకపోతే టీ తాగొచ్చు. ఇవన్నీ కూడా మనం ఒక ఒక ఐడియా కానీ మన మైండ్లో చక్కగా మనం కానీ ఆ జ్ఞానం కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే మనకి కొత్తగా అనిపించదు. లేకపోతే ఏదైనా మరి ఏదైనా కొన్ని ఆ, కొత్త సంగతులు, ఏదైనా సపోజ్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మనం ఎక్కడున్నా మనకు తెలుస్తుంది. లేకపోతే ఏదైనా మనం అనుకోని సంఘటనలు ఏదైనా జరుగుతూ ఉంటే ప్రయాణంలో మనమేం కలవరపడం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎప్పుడు వెళ్తామో అన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా మనము పరిశుద్ధులము, మనం పాపులం కూడా ఒకేసారి మనలో ఈ స్థితి ఉంది. దీనిని సైమల్టేనియస్గా వీఆర్ జస్టిఫైడ్ అండ్ ఆల్సో సిన్నర్స్. మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం మన విశ్వాసాన్ని బట్టి. యేసు ప్రభునందు మనం పెట్టిన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులంగా తీర్చబడ్డాం. అదే సమయంలో పాపులం కూడా. ఈ రెండు ఒకేసారి మనలో ఆ స్థితిని నేను నాలో కలిగి ఉన్నాను మరణించేంత వరకు, నీలో కూడా అంతే. కనుక ఈ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మరి ఊరికే ఆటుపోట్లకి రకరకాలైన బోధల వల్ల మనకి డిస్టర్బ్ అవ్వము, చాలా హ్యాపీగా ఉంటాం మనం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. సో కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చదివాను. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. 2వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పౌలు తను లెటర్ రాసినప్పుడు దేవుని కృప, ఆయన పీస్, సమాధానం కలగాలని ప్రార్థిస్తూ రాస్తాడు. ఇక్కడ దేవుని చిత్తం వలన నేను అపోస్తలుడును అంటున్నాడు. అపోస్తలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పంపించబడినవాడు, ద వన్ హూ ఈస్ సెంట్. ఇన్ ఎ వే మిషనరీ అన్నమాట. అపోస్తలుడు, అపాజిల్ అంటే ద వన్ హూ సెంట్, పంపించబడినవాడు. అయితే తిమోతి గురించి రాస్తూ సహోదరుడు అంటున్నాడు. తర్వాత తిమోతికి ఒక సంఘ కాపరికి ఎలా రాస్తాడో అలా రాస్తాడు. 2 లెటర్స్ రాస్తాడు పౌలు. ఎందుకంటే చాలా పెద్ద సంఘాన్ని తనకి అప్పచెప్తాడని చరిత్ర చెప్తా ఉంది. 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 3, 4, 2 చదివానండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. దయచేసి గమనిద్దాం. పరలోకము ఈజ్ అ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటండి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడిందంటే, ప్రకటన గ్రంథము అక్కడ ఎవరిని ఉద్దేశించి రాయబడిందో వాళ్ళు బహు శ్రమలు పాలవుతా ఉన్నారు ఆ రోజుల్లో. యోహాను రాస్తాడు ప్రకటన గ్రంథం. భయంకరమైన శ్రమలకు గురవుతున్న ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి ఓదార్చడానికి, ఆదరించడానికి రాసిన గ్రంథం అది. ప్రకటన, రెవల్యూషన్. ముసుగు తీయటం అంట. రెవల్యూషన్ అంటే అన్వెయిలింగ్, అంటే మన కళ్ళ మీద ఉన్న ముసుగు తీయటం. దేన్ని చూపిస్తున్నాడు పరలోకం అంటే, దేన్ని చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో అంటే, మన లోకానికి పరలోకానికి మధ్య ఏం లేదు. అది మన కళ్ళ మీద ఉన్న ఆ తెరని తొలగించి చూపిస్తున్నాడు. పరలోకము, నరలోకము కలిసిపోయినాయి అని. ముఖ్యంగా విశ్వాసలోకము, పరలోకము రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయినాయి. మన మధ్య, నీకును పరలోకానికి మధ్య ఏ గోడ లేదు ఇక. ఎన్ని జరుగుతున్నాయో నీ లైఫ్లో, నా లైఫ్లో. పరలోకం నుంచి మన ప్రియులు మన దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. దేవుని దూతలు
ఇంకా చెప్పాలంటే నీవు యేసుక్రీస్తులో దేవుని సింహాసనం మీద కూర్చొని ఉన్నావని ఎఫెసీ పత్రికలో ఉంటుంది. చూద్దాం ఆ మాట. ఎఫెసీ పత్రిక దయచేసి ఎవరైనా చదువుతారండి? ఆ మాట మీకు తెలిసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేస్తారు? ఆ మాట ఎక్కడుందో ఎఫెసీ పత్రికలో ఉంటుంది. 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎక్కడున్నామంటే మనం, ఇది కూడా సైమల్టేనిటీ, ఇది కూడా ఒకేసారి రెండు విషయాలు. నీవు నేను మనం ఉన్న దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇదే సమయంలో మనం యేసుక్రీస్తుతో పాటు కూర్చున్నాం పరలోకమందు. ఎంత ఆశ్చర్యం చూడండి. పరలోకానికి మనకి మధ్యకి ఏ గోడ లేదు, ఏ అడ్డు లేదు, ఓపెన్ అయిపోయిందంతా. అది ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. మనుషుల లైఫ్లోకి పరలోకం ఎంటర్ అయిపోయింది. అది ఎప్పుడో ఎంటర్ అయిపోయింది. మరి మన విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని ఎంతవరకు తీసుకెళ్ళింది చూడండి. ఆయనతో కూడా కూర్చుండబెట్టింది నిన్ను పరలోకమందు. ఎంత ఆశ్చర్యం కదా. సో ఇక్కడ కొలస్సీ పత్రికలో మనము 1వ అధ్యాయం కొద్దాం. మళ్ళీ కొలస్సీ పత్రికలో నేను 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. నేను అనుకునేవాడిని పరలోకం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు, ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు, హల్లెలూయా అంటూ ఉంటారు ఎల్లప్పుడూ అని. అంటే నేను ఎవరికైనా చెప్తే మనల్ని తంతారేమో అని బయటికి చెప్పకుండా లోపల అనుకునేవాడిని. అలా ఉంటే పిచ్చ బోరింగ్ ఉంటుంది కదా పరలోకం. ఎప్పుడు చూసినా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటుంటే నాకైతే పిచ్చ బోరు కొడుతుంది అక్కడ. ఏదో ఒక అరగంట పర్వాలేదు. ఒకసారి గోవా వెళ్ళాం, నేను ఇంకొక బ్రదర్. అన్న భలే ఉంటుంది, నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ అని అంటే వెళ్ళాం. వెళ్తా ఉంటే ఆ పాస్టర్ గారు ఇంతలా ఉంటాడు నాతో వచ్చిన బ్రదర్. అదేంటంటే బస్సు అనమాట, హైదరాబాద్ నుంచి గోవాకి. నాకు తెలీదు బస్సు అట్లా ఉంటుందని. ఆ బస్సు బెడ్స్ ఉన్నాయి లోపల. చాలా కాలం అయిందిలేండి, కరోనాకు ముందు. ఆ బెడ్ మీద ఇద్దరికి ఒకే బెడ్ ఇచ్చారు. ఆయనేమో బస్సు ఇలా తిరుగుతుంటే నా మీదకి వచ్చేస్తుంటాడు ఇలా డొర్లుతూ. నేను ఆయన రాత్రంతా ఆయన నా మీదకి రాకుండా కాళ్ళు చేతులు ఇలా పెట్టుకు పడుకున్నా. ఇక ఏమి స్థుతిస్తాం వెళ్ళి. అదేమో 24 గంటలు స్థుతి ఆరాధన కూటం. ఇతను చూస్తేనేమో బస్సులో మాటి మాటికి నా మీదకి డొర్లుకుండా వచ్చేస్తున్నాడు. నాకు అసలు యాక్చువల్లీ గోవా ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను నేను. స్థితి లేదు, ఏం లేదు. మీలో ఎవరైనా నాకు లాంటి వాళ్ళు ఉంటే యా ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పరలోకము పరిపాలించే ఏరియా. మన ప్రియులు పరిపాలిస్తున్నారు. ప్రభు వాక్యంలో ఉంది కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నీకు 10 cities ఇస్తున్నానంటే. 10 cities, మచ్ హ్యాపెనింగ్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్స్ హెవెన్. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత గోవాలో రకరకాల టీమ్స్ వచ్చి స్థుతిస్తూ ఉన్నారు. ఏం లేదు, స్థుతి పాటలు, స్థుతి. ఇదే సాయంత్రం అయింది, నాకు తలనొప్పి వచ్చేసింది, హెడేక్. ఇదిగో ఈ రాత్రంతా ఈ బస్సు ప్రయాణం. అయితే నేను బ్రదర్కి చెప్పాను, "ఆ, అమ్మా మరి మనం అట్లా వెళ్ళొద్దాం ఊర్లోకి, కాస్త వాకింగ్ చేసి వద్దాం." ఈ లోపల ఒక ఆమెకి దయ్యం పట్టింది అక్కడ స్థుతి ఆరాధన కూటంలో. ఆమె చాలా మర్యాదగా చాలా చాలా డీసెంట్గా ఉంది అప్పుడు దాకా. ఒక రకంగా బిహేవ్ చేస్తుంది అనమాట. సరే దేవుని మమ్మల్ని వాడుకున్నాడు అనమాట ఆమెని ఆ దయ్యాన్ని వదిలియటానికి. శుభ్రంగా ఆ దయ్యాన్ని వదిలిచ్చేసి మేము ఊర్లోకి వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి స్తుతించటం చాలా మనోహరము, మంచిదే. ఆ, చాలా మంచి విషయం అది. స్తుతించటం అనేది అది నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, లేకపోతే ఆ,
మరొకటేం కాదు. దయచేసి అపార్థం చేసుకోకండి. నేనేం చెప్తా ఉన్నానంటే, పరలోకమందు మనకి నిరీక్షణ 24 గంటలు 365 రోజులు స్తుతిస్తా లేడు. దావీదున్నాడు, కీర్తనలు రాశాడు. కానీ 24 అవర్స్ 365 డేస్ ఏమి స్తుతి ఆరాధన చేస్తూ ఉండలేదు అతను. అతను పరిపాలించాడు కూడా. మరి అతను అనేకమైన విషయాలు చేశాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆయనలో, వర్షిప్ ఉంది, అనేకమైన లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఉంది ఆయనకి. సో మనం పరలోకంలో ఈ లైఫ్ ఎక్స్టెన్షన్ ఏనంట, అట్ ది సేమ్ టైం మచ్ హ్యాపెనింగ్, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయంట. ఫాస్ట్ పేస్లో మనము విపరీతమైన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటామంట, అసలు ఆరోగ్యంతో ఉంటామంట, దుఃఖం అనేది లేకుండా ఉంటామంట. ఇట్లా ఉండి ఏం చేస్తామంటే, నీవు పరిపాలించే వ్యక్తిగా ఉంటావు. నీ కుటుంబంలో ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్ళారో వాళ్ళకి దేవుడు వాళ్ళకున్న ఆయన కృపా కొలతను బట్టి వాళ్ళు ఏలేవారుగా ఉన్నారు. ఇప్పుడు బహుబలిష్టంగా, రాజుల్లాగా, రాణుల్లాగా ఉంటారు వాళ్ళు. మన మధ్యకి ఎన్నోసార్లు వచ్చిపోతూ ఉండుంటారు. మా ఫాదర్ నేను చూశాను ఒకసారి. మా ఫాదర్ చనిపోయినప్పుడు అత్యంత బలహీనంగా, చాలా శ్రమపడి ఆయన చనిపోవటం జరిగింది. కానీ ఆయన నేను కల్లో చూసినప్పుడు ఒక మెజెస్టిక్గా, దృఢమైన వ్యక్తిగా, ఆరోగ్యంగా టక 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 నడుచుకొని వస్తూ ఉన్నారు. ఏంటి మా ఫాదర్ కదా, ఫేస్ చూస్తే మా ఫాదర్. నా చేతిలో ఒక 2 కవర్స్ పెట్టారు. ఒక కవర్ వైట్, ఒక కవర్ బ్రౌన్. ఆ పక్కన ఒక యంగ్ ఫెలో నుంచొని ఉన్నాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది అతను నా తమ్ముడని. వాళ్ళిద్దరు మా కుటుంబంలో చనిపోయారు. మా మదర్ ఈ మధ్యలో చనిపోయారు. అయితే మా ఫాదర్ నా చేతిలో పెట్టిన కవరు, ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ మంత్స్లో నేను థియాలజీ చేరాను. ఒక మంచి ఆ, దేవుని సేవకుడు నాకు చక్కని స్కాలర్షిప్ ఇప్పించాడు. దాదాపు అది 14 lakhs సంబంధించిన ఫీజు. నేను 3 లక్షలే కట్టాను. అది కూడా ఎవ్రీ మంత్ కట్టాను కొద్ది కొద్దిగా. ఆ విధంగా దేవుడు నాకు డోర్ ఓపెన్ చేశాడు నేను చదవటానికి. మా ఫాదర్ని పంపించాడు దేవుడు నాకు ఆ సమాచారం ఇవ్వటానికి. మా ఫాదర్ ఎలా ఉన్నాడు? మా ఫాదర్ని పంపించాడు దేవుడు. మా ఫాదర్ 24 గంటలు స్థుతిస్తూ ఉండలేదు. ఒక పని మీద వచ్చాడు నా దగ్గరికి మా నాన్న. ఓ వండర్ఫుల్ హెవెన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది హెవెన్ అంటే. మీలో ఎవరైనా పరలోకం అంటే ఒకలాగా మబ్బులాగా దేవుని స్థుతిస్తూ ఉంటాం, ఇది కాదండి. అనేకమైన పనుల్లో బిజీగా ఉంటారు మన వాళ్ళు. మనం కూడా అంతే రేపొద్దున. దేవునికి స్తోత్రం. 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసముని గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఒక దేవుని సేవకుడికి దేవుడు పరలోకం చూపించాడంట ఒకసారి. ఆ పరలోకం దాదాపు ఒక 6 గంటలు పైనే ఆయన యొక్క దర్శనం అనుభవం ఆయన వివరించాడు. అది వీడియోలో కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాకి సంబంధించిన సేవకుడు అతను. ఆయన ఒకరోజు ఒక సిటీకి వెళ్తే ఆయన మరుసటి రోజు ఆయన ఆ యొక్క కాన్ఫరెన్స్లో స్పీకర్గా మాట్లాడాలి. ఆ క్రితం రోజు ఏమైంది, రేపు మీటింగ్ అనగా ఈరోజు ఆయన ఒకరితో భోంచేస్తా ఉంటే దేవుని ఆత్మ బలవంత పెట్టాడంట, నువ్వు లేచి నీ రూమ్లోకి వెళ్ళవని. అప్పుడు ఆయన అన్నాడంట, ప్రభువా, నేను భోజనం మధ్యలో లేస్తే ఇతను ఏమనుకుంటాడు, నేను ఎవరితో ఒక అతనితో కూర్చొని భోంచేస్తాను. అయినా కూడా ఆయనకి చాలా అర్జెన్సీ ఫీల్ అయ్యాడని. సరే గబగబా తన హోటల్ రూమ్లోకి వెళ్ళటం మరి మోకరించేసాడంట తన బెడ్ దగ్గర. ఇక అంతే, ఒకలాంటి ట్యూబ్ లాంటి దాంట్లో తను అత్యంత వేగంగా పైకి వెళ్ళిపోతా ఉన్నాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరలోక దర్శనం చూపించాడు. ఎన్నో అనుభవాలు చెప్పాడు ఆయన. ఒక అనుభవం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, పరలోకంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని పిలిచి, ఈ సేవకుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కోసం నిర్మిస్తున్న ఆ ఇంటిని చూపించమన్నాడట. మీ హృదయములను కలవరపడనీకుడి, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు.
యేసుప్రభు వారు నీకు ఒక ఇల్లు కడతా ఉన్నాడు పరలోకంలో, నా కొరకు ఒక ఇల్లు కడతా ఉన్నాడు. ఆ యొక్క సేవకుడికి కడతా ఉన్న ఇంటిని చూపించమని పంపించాడట ఆ దర్శనంలో. అప్పుడు ఆ ఇల్లంతా చూసినప్పుడు అబ్బురు పడిపోయాడంట. యేసుప్రభు వారు మరి కడితే ఎలా ఉంటుంది? యేసుప్రభు వారు ఈ లోకంలో కార్పెంటర్, వడ్రంగివాడు అని ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఇంటి నిర్మాణం పని, వడ్రంగం పని సెపరేట్ కాదు, ఈ రెండు ఒకటే. ఆ రోజుల్లో యేసుప్రభు వారు ఈ రోజు మాటలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్, బిల్డరు, కార్పెంటర్, డిజైనర్, ఈ మూడు కలిపిన పని చేశారని చరిత్ర చెప్తుంది. సో అలాంటి ప్రభు పరలోకంలో నీ కొరకు ఒక ఇల్లు కడతా ఉన్నాడు. అయితే ఆ ఇంటిని చూపిస్తా ఉండి ఆ సేవకుడికి బయటికి ఒకవైపు బయటకు వచ్చాడంట. బయటకు వస్తే ఒకలాంటి తెల్లని చెక్కతో ఆ ఏరియా అంతా కూడా తెల్లని చెక్కతో కట్టుందంట. ఎక్కడ చూసిన వైట్ వుడ్. అరే, ఈ చెక్క నాకు చాలా ఇష్టమే, ఈ ఈ కలరు, ఈ వుడ్ నాకు చాలా ఇష్టమని తన మనసులో అనుకుంటుంటే, ఎవరైతే తనకి చూపించడానికి వచ్చాడో ఆ వ్యక్తి చెప్తున్నాడంట ఈ సేవకుడితో, ప్రభువుకి ఈ యొక్క వుడ్, ఈ చెక్క నీకు ఇష్టమని తెలుసు, అందుకనే ఈ ఏరియా అంతా ఆ చెక్కతో కట్టిస్తున్నాడు నీకోసం. హల్లెలూయా. అయితే వెళ్ళేటప్పుడు చెప్పాడంట ప్రభు, నా సేవకుడిని రిటర్న్లో తీసుకెళ్లేటప్పుడు కొండల మీద నుంచి, లోయల మీద నుంచి, సెలయేరుల మీద నుంచి, ఆ యొక్క దిగుతా ఉన్నప్పుడు భూలోకంలో రమ్యమైన స్థలాల్లో నుంచి వాటి మీద నుంచి తీసుకువెళ్ళు తన రూమ్లోకి అని చెప్పాడట, హోటల్ రూమ్లో. దిస్ ఈస్ ద రియాలిటీ. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. ఎంత అద్భుతమైనది, ఎంత అద్భుతమైన అనుభవం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. సో వీళ్ళకి, కొలస్సీలో ఉన్న ఈ విశ్వాసులకి ఏమేమి కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభు మీదున్న విశ్వాసము, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. ఈ రెండు మీకు ఎందుకు ఉన్నాయంటే పరలోకం మీద, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. నిరీక్షణ, ఆశ చాలా ముఖ్యమైన విషయం అండి. నిరీక్షణ కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మన హోప్ దెబ్బతింటదో మన హృదయము రోగగ్రస్త హృదయం అవుతుంది. వెన్ హోప్ డిఫర్స్ అవర్ హార్ట్ బికమ్స్ సిక్ అని ఉంటుంది. సామెతలు 13వ అధ్యాయం వచనం నాకు గుర్తులేదు. మన నిరీక్షణ, నీ ఆశ, కోరిక సిద్ధించినప్పుడు అనుకుంటా, అంటే ఆశ భంగమైనప్పుడు మరి మన అంతరంగం అంతా కూడా ఒక వ్యాధిగ్రస్తంగా, మన హార్ట్ సిక్ అయిపోతుంది. ఎప్పుడు మన హోప్ భంగమైనప్పుడు, డిఫర్ అయినప్పుడు. సో మన డిప్రెషన్స్కి మూల కారణం మన నిరీక్షణ భంగం అవటమే. మన హోప్ డిఫర్ అయినప్పుడు, వెన్ హోప్ డిఫర్స్ అవర్ హార్ట్ బికమ్స్ సిక్. సో పరలోకమందున్న నిరీక్షణను బట్టి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మనం ఎప్పుడు కూడా అది పట్టుకోవాలి గట్టిగా. మనం ఎప్పుడు అది గట్టిగా పట్టుకోవాలి. మరి డాక్టర్ విజయ్ కుమారి గారి అమ్మగారి జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాము. అక్కడ ఒక మెసేజ్ చెప్తా ఉన్నారు ఒక ఆయన. ఒక షిప్ మునిగిపోతున్న షిప్లో ఒక పెద్ద ఆవిడ కూర్చొని ప్రశాంతంగా ఉందంట. మునిగిపోబోతుంటే కెప్టెన్ వచ్చి, అమ్మ మునిగిపోతుంది కదా, ఏంటి ఇట్లా ఉన్నారు మీరు ప్రశాంతంగా? ఆమె ప్రార్థన చేసుకుంటుందంట. అప్పుడు అందంట ఆమె, అయ్యా నేనేం చేయలేను, ఇప్పుడు మునిగిపోతే, చనిపోతే పరలోకమందున్న నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఒకవేళ సేఫ్గా నేను ఈ ప్రయాణంలో గమ్యస్థానం చేరితే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తానందంట. ఆమె విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. మరి అలాంటి నిరీక్షణ, ఈ నిరీక్షణ వాళ్ళు కలిగి ఉన్నారు. పరలోకమందు మీ కొరకు దాచబడి ఉంచిన, మీ కొరకు దాచిపడి కాదు, మీ కొరకు, లాక్ అయిపోయింది ఫోన్. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకేం కలిగిందంట?
క్రీస్తు యేసునందు మీకు విశ్వాసం కలిగింది. అలాగే మిగిలిన విశ్వాసుల మీద మీకు ప్రేమ కలిగింది. దానిని బట్టి ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు పౌలు. అంతేకాకుండా 4వ వచనంలో మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేనిని బట్టి? ఆ కొలస్సీలో ఆ విశ్వాసులకి ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి. ప్రేమను బట్టి. థ్యాంక్ యూ సిస్టర్. 5వ వచనం, కొలస్సీ 1:5. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సువార్త సత్యము గుర్చిన బోధ వలన అన్నమాట సత్యంగా గ్రహించిన నాట నుండి. మరి నా సొంత అనుభవం చెప్తాను. రక్షణ నిశ్చయత గురించి నేను కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం రక్షించబడి ఉన్నాము, కానీ రక్షించబడి ఉన్నాము అన్న ఒక నిశ్చయత కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అసలు రక్షణ అంటే ఏంటి? నేను రక్షించబడ్డానా లేదా? ఈ విషయాలు, ఈ ప్రశ్నలకి కొంతమందికి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా, స్పష్టమైన సమాధానం వాళ్ళకే ఉండదు. అలాంటి స్థితిలో మీలో ఎవరైనా ఉంటే మీకు ఉపయోగపడుతుందని నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. రక్షణ నిశ్చయత, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ఇది చాలా ముఖ్యం. నేను 90స్లో ఎప్పుడో మరి 95కి ముందు 93 అయి ఉండొచ్చు, 1993 ఆ టైంలో మా అక్కగారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది హైదరాబాద్ నిమ్స్లో. మేమందరం ఉన్నాం అక్కడే. రేపు సర్జరీ అనగా మాకు ఉండటానికి ఒక వసతి ఇచ్చారు. అక్కడ పడుకుంటే ఆ 2-3 రోజులు మా అక్కకి నేను బ్లడ్ ఇచ్చాను. సో బ్లడ్ అడిగారనమాట. నేను నా ఫ్రెండ్ ఇచ్చాము. మా అక్క అప్పటి నుంచి చాలా ప్రేమగా ఉంటుంది నాతో, ఎందుకంటే ఆమెలో నా బ్లడ్ ఉంది కాబట్టి. అయితే బహుశా ఈరోజు జాయిన్ అయినట్లేదు. అయితే మా ఇద్దరం ఒకటే బ్లడ్, కాకపోతే ఉన్నారా బాబాయ్? నా బ్లడ్ ఇచ్చాం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది అప్పటి నుంచి నాకులాగే. అయితే నేను బ్లడ్ ఇచ్చాను, అంత సహాయం చేస్తున్నాను, కానీ నాలో నాకు సంఘర్షణ జరుగుతుంది. బయటికి ఎవరికి తెలియదు. ఏంటంటే అందరూ రక్షణ సాక్ష్యం చెప్తున్నారు, ఫలానా టైంలో నేను రక్షించబడ్డాను అంటున్నారు. ఎవరైనా సరే సాక్ష్యం చెప్తుంటే, ఇదిగో ఈ విధంగా నేను ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని, తర్వాత ఇట్లాగా ఫలానా సంఘటనలో లేకపోతే ఏదో ఒక అనుభవం ద్వారా నా పాపాలన్నీ ఒప్పుకొని నేను రక్షించబడ్డాను, ఇట్లా చెప్తున్నారు కదా. మన సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నేను ఒకవేళ అలా చెప్పాలంటే నేను ఎప్పుడు రక్షించబడ్డానని నాకు తెలుసు. ఎందుకంటే నా క్వైట్ టైమ్స్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. నాకు తెలుస్తూ ఉంది ప్రభువుకి నాకు ఒక వ్యక్తిగతంగా ఒక రిలేషన్షిప్ ఉందని నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు రక్షించబడ్డాను, అసలు రక్షించబడ్డానా లేదా, ఈ డౌట్స్ నన్ను గలిబిలి చేసేస్తున్నాయి లోపల. నేనేం చేస్తున్నాను? ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ దుఃఖముఖం కలిగి, ఈ డిస్టర్బెన్స్ కలిగి ఉంటుంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అనుకున్నారు, వీళ్ళక్క ఆపరేషన్ అవుతుంది కాబట్టి వీడు చాలా దిగులుగా ఉన్నాడు అనుకున్నాను. దిగులు లేదు, పాడు లేదు, ఆమెకి ఏమవుదని నాకు తెలుసు. నాలో ఈ ప్రశ్నలకి జవాబు లేక నేను గందరగోళం అయిపోతుంది. బాబోయ్ అని ఒకసారి ఉక్కిరిబిక్కిరి అయిపోయాను నేను. అసలు నేను రక్షించబడ్డానా లేదా అని. ఆ డిస్టర్బెన్స్ మామూలు డిస్టర్బెన్స్ కాదండి, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా నేను ఆపరేషన్ అయిపోయింది, వైజాగ్ వచ్చేసాను. నాకు చాలా కాలం పట్టింది. ఈ కొలస్సి పత్రిక నేను చదివిన 5-6 వచనాలు నన్ను గొప్ప విడుదల, నాకు గొప్ప ఏమంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానట్లు.
నాకు ఎంత సహాయం చేసిన ఈ వచనాలు. మళ్ళీ చదువుతాను చూడండి. మీకు ఈ 2 వచనాల ద్వారా దేవుడు నాకు రక్షణ నిశ్చయత, నాకు ఆ యొక్క అనుభవం నాకు అనుగ్రహించారు. ఏంటి ఆ వచనాలు చూడండి. కొలస్సి 1:5-6. మీ యొద్దకు వచ్చిన సువార్త. ఎంత మంచి మాట. నీ జీవితంలో నీ యొద్దకి సువార్త వచ్చింది ఒకరోజు. మీరు అనొచ్చు, బ్రదర్ నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కదా, మరి నా సంగతి ఏంటంటే, నీ దగ్గరికి కూడా వస్తుంది. నువ్వు పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోవు, క్రైస్తవురాలు అయిపోవు. కార్ షెడ్లో మనం పుట్టామనుకోండి, ఉదాహరణకి కార్ అయిపోతాం ఏంటండి? అలాగ ఉండదు. సో మనము మన బాల్యంలో జోసెఫ్ జయసూర్య గారని ఒక అన్న ఉంటారు హైదరాబాద్లో. అన్న వాళ్ళ పెద్ద అబ్బాయి గురించి సాక్ష్యం చెప్పాడు. ఇంచుమించు 4 సంవత్సరాలు అప్పుడంట ఆ బాబు వాళ్ళ ఇంట్లో మంచం నిలబెట్టిందంట. దాన్ని వెనక్కి వెళ్ళి భయంకరంగా ఏడ్చాడంట. 4 years. ఏంట్రా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను పాపిని నేను ఏడుస్తా ఉన్నాడంట. పాపాలు ఒప్పుకుంటున్నాడంట. దేవుని ఆత్మ ఆ బిడ్డని సంధించింది. దేవుని ఆత్మ ఆ బిడ్డని సంధించారు. సో యుక్త వయసు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకురా, మరి నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావు, నీ సాక్ష్యం చెప్పు అని అంటే, ఆ 4 సంవత్సరాలు అప్పుడు జరిగిన అనుభవమే చెప్తున్నాడంట ఆ బాబు. సో మరి మధ్యలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటాను. ఏంటంటే, ఒక సంస్థ, ఒక పరిచర్య ఉంది. 414 విండో ఆ సంస్థ పేరు, ఆ పరిచర్య పేరు. ఒక సేవ, ఆ సేవ పేరు 4-14 అంటే 4-14 విండో. విండో అంటే కిటికీ. 414 విండో అంటే ఈ వయసుకి సంబంధించిన సంఖ్య అది. ఒక వ్యక్తి 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసులో ప్రభువుని చాలా ఇష్టపడి ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించే వయసు అంటది. ఒక వ్యక్తి 4 సంవత్సరాలప్పుడే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి లేదా రక్షించబడగలడు. అంతేకాకుండా సేవ కూడా చేయగలడట. అసలు సేవ చేయటం అనేది వాళ్ళ ఆశ్చర్యం వేస్తుంది కదా. వాళ్ళు సేవ చేయగలరట. బైబిల్లో ఎన్నో విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. మరి కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాం మనం పిల్లలు. నేను ఒకసారి చూశాను, ఫిలిపియన్స్ అనే దేశంలో పిల్లలకు సంబంధించిన కాన్ఫరెన్స్లో వాళ్ళకి ఒక పౌలు రాసిన ఒక పత్రికను చెప్తా ఉంటే, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు లంచ్ చేసి మళ్ళీ వచ్చారంట, మళ్ళీ మాకు చెప్పమని. ఎంత ఆశ, ఎంత రివైవల్ అది. సో పిల్లలు ఆ విధంగా ఉండగలరని ఆ పరిచర్య యొక్క ఉద్దేశం అది. పిల్లలు రక్షించబడటమే కాదు, 4 సంవత్సరాలప్పుడు పరిచర్య చేయగలరు కూడా. మరి ఒక కీర్తన ఉంది కదా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంన నేను ఒక దుర్గమును, దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడట. బాలురు ఏ విధంగా స్థుతించగలరంటే, దానికి ఒక సేవకుడు అన్నాడు, పుట్టంగానే మొట్టమొదట ఆ బేబీ వేసే కేక స్థుతి కేక అంటది. ఏ విధంగా స్థుతి కేక వద్దంటే, ఉదాహరణకి నేనే సైతాన్ని అనుకుందాం. నేను సైతాన్ కాదు కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేనే సైతాన్ని అయితే ఆ చైల్డ్ యొక్క తల్లి ఆ చైల్డ్ గర్భంలో ఉన్నంతకాలం నేను నా స్టాఫ్ అందరూ ఏం చేస్తాం, నాశనం చేయాలని చూస్తాం. ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయటం, ఏమంటారు, అబార్షన్ చేయాలని చూడటం, గొడవలు పెట్టేసేయటం, మదర్కి ప్రశాంతత లేకుండా చేయటం, టెన్షన్ పెట్టేయడం. ఇక ఆ బేబీ పుట్టకూడదు నా ఎజెండా. ఇంకేం చేస్తాము, ఆ యొక్క తల్లి లేబర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను నా స్టాఫ్ చూస్తూ ఉంటాం అనమాట. ఈ బిడ్డ బతికేడ, ఈ బిడ్డ పుట్టేటప్పుడు తల్లన్నా చావాలి, బిడ్డన్నా చావాలి అని బాగా కోరుకుంటూ ఉంటాం. ఆ టైంకి బిడ్డ పుట్టంగానే కెవ్వున కేకేస్తుంది చైల్డ్. నేను నా స్టాఫ్ వణికిపోతాం. ఓరే నాయనో, ఈ దేవుడు సృష్టించడం ఆపలేదురా, మరొక సృష్టి, మరొక మానవుడు. మరి అబార్షన్ అయిన చిల్డ్రన్ సంగతి ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన యొక్క శక్తి జ్వాలల మధ్య ఎగురుతూ ఉంటారంట.
ఆ బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రక్షించబడటం అనేది ఎంత పెందలాడే. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోవు. 4 సంవత్సరాలప్పుడు ఆ బిడ్డకి ఏ విధంగా ఒక అనుభవం ఉందో, నేను చెప్పిన ఆ బిడ్డ క్రైస్తవ కుటుంబంలో చెందినవాడే. మరి అలాంటి వ్యక్తిగతంగా అనుభవం అది ఎలా జరుగుతుంది? ఈ కొలస్సి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీ యొద్దకు వచ్చిన సువార్త. నీ జీవితంలో ఎప్పుడో ఒక రోజు నీ దగ్గరికి సువార్త వస్తుంది. నేను విశ్వవాణి కార్యక్రమం వింటా ఉన్నాను. ఒక రోజు నేను చిన్న పిల్లడినప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అడిగారు కాబట్టి అని ఒక వాక్యం ఒక ప్రోగ్రాం వచ్చేది రేడియోలో. ఒకరోజు సాయంత్రం మా ఇంట్లో చిన్నప్పుడు చీరాల్లో సాయంత్రం వింటా ఉన్నాం. రేడియో పెడతారనమాట. సాయంత్రం వస్తుంది, ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు. సడన్గా కరెంటు పోయింది. ఆయనేమో రెండో రాకడ గురించి చెప్తా ఉన్నారు, లేకపోతే ప్రకటన గ్రంథం ఏదో చెప్తా ఉన్నారు. నేను ఎవ్వరికి కనపడకుండా చాలా ఏడ్చాను. అప్పుడు నా వయసు చాలా చిన్నది, ఎలిమెంటరీ స్కూల్ నాకు గుర్తున్నంత వరకు. కరెంట్ వచ్చే లోపల నేను ఏడ్చేసి ముగించాలి. అంటే రెడీమేడ్ ప్రోగ్రామ్ కాదండి, అంటే నా ఏడ్చే ప్రోగ్రామ్. కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుతారు. కుదరదు అట్లా. ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేవాళ్ళు యేసు ప్రభు టైంలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఒక టీం వస్తారనమాట. అమ్మా వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళి, అమ్మ మా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు, కాస్త ఏడవాళ్ళు వస్తారా అంటే, ఎంత సార్ అంటే, ఒక సాయంత్రం అంతా ఏడిస్తే ఇంత, రెండో రోజు అయితే ఇంత, అలా మాట్లాడుకొని తెచ్చుకుంటారంట. వాళ్ళు ఏంటంటే రాగానే ఆ చచ్చిపోయినవాడో తెలియదు అసలు. రాగానే స్టార్ట్ చేస్తారు, కొద్దిగా టీ అది తాగి గొల్లుమని ఏడుస్తుంటాడు. సపోజ్ ఏ బాబీ బాబీ చచ్చిపోయాడు అనగానే, అయ్యా బాబీ నువ్వు ఇట్లా అని ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మీరు చాలు అంటే ఆపేసి వెళ్ళిపోతారు. మనలో చాలామంది ఒక్కొక్కసారి ఇట్లా ఉంటున్నామేమో. ఏడవటం అంటే ఏంటి? నువ్వు ఏడిస్తే నీ కంట్లోంచి నీళ్ళు వస్తే నీ ప్రపంచం మారితేనే రావాలి. ఒకసారి కంట్లోంచి నీళ్ళు వచ్చిందా, మన చుట్టూ ఉన్నది మారిపోవాలంతే. ఏడవకూడదు ఊరికే. ఇదివరకు పరాక్రమశాలులు కత్తి బయటికి తీస్తే రక్తం రక్తం ఆ కత్తికి ఆనాలంట, లేకపోతే లోపల పెట్టరంట. ఒకవేళ ఏది కూడా దొరకకపోతే వాళ్ళ సొంత వేలు కట్ చేసుకుని అప్పుడు పెడతారంట లోపల. నీ కన్నీరు అలాంటిది, ఇదేదో ప్రొఫెషనల్గా చేయకూడదు. సో మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క క్షమించండి, 5వ వచనం, మీ యొద్దకు వచ్చిన సువార్త. మీ యొద్దకు ఏదో ఒక రోజు వచ్చి ఉంటుందండి సువార్త. ఏదో ఒక రకంగా వస్తుంది, రేడియో ద్వారా, మీ ఇంట్లో క్యాలెండర్ ద్వారానో, అనుకోకుండా చర్చికి వెళ్తే అక్కడో, మన ఇంటి గోడల మీద ఉన్న వాక్యం ద్వారానో, చిన్నప్పుడే, లేకపోతే యుక్త వయసు వచ్చినప్పుడు, ఏదో ఒక టైంలో నీ దగ్గరికి సువార్త వచ్చింది. నీలో ఒక టచ్ చేసి నేను తాకింది, నువ్వు స్పందించావు. ఒకవేళ నీకు తారీఖు గుర్తుండకపోవచ్చు, ఆ సమయము ఆ సందర్భం గుర్తుండొచ్చు. అది నువ్వు రక్షించబడిన, దేవుడు నిన్ను తాకిన ఆ రక్షించబడిన సమయం అది. 5వ వచనం, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి. ఏ రోజు నుంచండి? దేవుని కృపను గూర్చి విని అది సత్యమని గ్రహించిన రోజు నుంచి ఆ సువార్త మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. నీలో నాలో ఈ సువార్త ఏం చేస్తుంది? చాలా చాప కింద నీరులాగా దాని పని అది చేసుకుంటా ఉంది. మొట్టమొదటి రోజు నుంచి నువ్వు ఎప్పుడైతే ఇది ఆయన కృప, లేకపోతే ఈ సువార్త విషయం అంతా కూడా ఇది సత్యము అని ఎప్పుడైతే గ్రహిస్తావో, ఏ రోజైతే గ్రహించి ఉన్నావో నీ లైఫ్లో, డేట్ మంత్ నీ జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ గ్రహించిన రోజు ఒకటి ఉంది నీలో. ఆ జ్ఞాపకం చాలు.
ఆ రోజు నుంచి నీలో ఏం చేస్తుందంటే ఈ సువార్త ఫలిస్తూ వ్యాపిస్తూ ఉందంట. ఈ వాక్యాలు, 2 వాక్యాలు నాకు ఎంత సహాయం చేసినాయి అంటే, నా జీవితంలో జ్ఞాపకం చేసుకున్న ఈ 2, 5వ వచనం 6వ వచనం ఈ వాక్యపు వెలుగులో నాకు అర్థమైపోయింది. నేను రక్షించబడ్డాను. పలానా టైంలో సువార్త నా వ్యక్తిగతంగా నా లైఫ్లోకి వచ్చింది. అది ఆ యొక్క సువార్త సత్యము నా జీవితంలోకి వచ్చింది. ఆ ఆ యొక్క కృప దాన్ని నేను సత్యంగా గ్రహించిన రోజు నేను స్పందించాను, నేను తాకబడ్డాను, నేను రెస్పాండ్ అయ్యా. ఎలా రెస్పాండ్ అయ్యాను అన్నది మెయిన్ కాదు, ముఖ్యం కాదు. నేను స్పందించా ఒక చైల్డ్గా. నీ జీవితంలో ఈ నిశ్చయిత ఉందా? రక్షణ సాక్ష్యం చెప్పమంటే నువ్వు చెప్పగలవా? జాన్సన్ సాక్ష్యం చెప్పమన్నప్పుడు షేర్ చేసుకున్నాడు. నిన్న స్వరూప్ గారితో నేను చెప్పాను, ఆ, మీరు కూడా ఒకరోజు జూమ్లో మీ యొక్క సాక్ష్యం చెప్పాలి అంటే ఇప్పుడు అల్లా అవదన్నా అన్నాడు. మీరు ఫస్ట్ రాసుకోండి అమ్మా, మీ జీవితంలో ప్రభు రక్షించిన ఆ యొక్క సాక్ష్యాన్ని రాసుకుంటే పాయింట్ వైజ్ మళ్ళీ మనం షేర్ చేయొచ్చు అని. అలాగే అన్న ప్రయత్నం చేస్తాను. నీ జీవితంలో ఒక సాక్షి ఉండాలి. సహోదరి సహోదరుడా, నేను రక్షించబడ్డాను పలానా సమయంలో, పలానా విధంగా, పలానా అనుభవం ద్వారా నేను పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించాడు దేవుడు అన్న సాక్ష్యం నీ జీవితంలో లేకపోతే చాలా ప్రమాదం. ఒకవేళ అలాంటి సాక్ష్యంగా లేకపోతే టుడే ఇస్ ద డే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే ఆ, అనుకూలమైన రోజా ఏంటండి ఆ వాక్యం? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం అంట. ఈరోజు వరల్డ్ క్రికెట్ మ్యాచ్ ఉండి ఉండొచ్చు, ఐసీసీ, బట్ ఇట్ ఈజ్ ఆల్సో నీ రక్షణ దినం కూడా అవ్వచ్చు. జస్ట్ 2-3 గంటలండి అంతే. ప్రభు సన్నిధిలో నేను ఒక వ్యక్తిని అడిగాను, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, అన్నా నువ్వు రక్షించబడ్డావా అంటే గమ్మునున్నాడు. దీనికి 2 ఆన్సర్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. పారాగ్రాఫ్ క్వశ్చన్ కాదు ఇది, ఆ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇది. అంటే లేదు బాబీ, నో అన్నాడు. యు ఆర్ ఎ ప్రేయర్ అవే, ఒక ప్రార్థన అంత దూరం ఉన్నావు నువ్వు ఈ అనుభవానికి అన్నా. అంటే మధ్యరాత్రి ప్రార్థన చేసుకున్నాడు మోకరించి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ నిశ్చయిత లేకపోతే నేను ఏ విధంగా రక్షణ నిశ్చయిత సంపాదించుకున్నానో అలాంటి ప్రక్రియ మీరు కూడా చేసి రక్షణ నిశ్చయిత సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం అయిపోయింది. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించిన గాక. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ఇప్పటి వరకు దైవవాక్కు మనకు పంచిపెట్టిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ద్వారా మనము యేసుని విశ్వసిస్తే నీతిమంతులము. అదే సమయంలో 1 యోహాను 1:8 ద్వారా మనం పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. కాబట్టి మనం సైమల్టేనియస్ గా ఒకేసారి పాపులము మరియు నీతిమంతులము. ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు యేసునందు మనలను యేసుతో పాటు లేపి పరలోకమునందు యేసుతో పాటు కూర్చుండబెట్టేవాడు మన ప్రభు, మన దేవుడై ఉన్నాడు. పరలోకం కొరకు మనం నిరీక్షణ కలిగి విశ్వాసము మరియు పరిశుద్ధుల మీద ప్రేమ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనకు ఎప్పుడు వస్తుందంటే మన యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన వస్తుంది. సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మనము కూడా దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మనలో సహితము ఫలిస్తూ వ్యాపిస్తుంది. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము కాబట్టి మనము సమయమును వృధాగా పోనీయకుండా, మన మరణ సమయం మనకు తెలియదు, ఈ రోజే చివరి దినం అని ఎంచి రక్షణ నిశ్చయిత దేవుని దగ్గర నుండి పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభువు నామంలో వాక్యం చెప్పిన బాబీ గారికి వందనాలు. చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసులు బాబి రత్నాకర్ గారి ద్వారా ఉదయకాల సమయంలో నీ చల్లని మెల్లని స్వరాన్ని వినిపింపు చేసావు. అందరి వంటి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో మేము పాపమై ఉన్నప్పుడు తండ్రి, మా పాపాన్ని కడిగి ప్రభా పరిశుద్ధ సింహాసనం నిలబెట్టగల కృప ప్రభా నీ యొద్ద ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాం తండ్రి, విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా, చనిపోతే నీ సన్నిధిలో ఉంటామని ఏ విధంగా ప్రభా అనేక మంది నమ్మగలుగుతూ ఉన్నారో ప్రభా మా పూర్వీకులు, అట్టి విశ్వాసము, అట్టి ధైర్యము, అట్టి నమ్మకాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యి మేము పాపం చేయలేదని చెప్పినట్లయితే ప్రభా నీ కుమారుని అబద్ధకంగా చేసినట్టు ఒక తండ్రి. మా తలంపుల్లో, ఆలోచనలో మా జీవితం అంతా పాపంతో నిండిందే ప్రభా. మేము పాపంతో ఉన్నాము కాబట్టి నువ్వు రావాల్సి వచ్చిందయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అతిక్రమం చేయవాడు వర్ధిల్లు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు కనికరం పొందిన సెలవు ఇచ్చిన రీతిగా మా జీవితంలో ప్రభా ప్రధాన్ని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు విడిచిపెట్టి నీ పరలోక రాజ్యంలో ఉండగలిగే కృప సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రాముఖ్యంగా దాసులు చెప్పినట్టుగా ప్రభా మా వ్యక్తిగత రక్షణ సాక్ష్యాన్ని ప్రభా కలిగినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అపోజిట్ పౌలు సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడిని కానన్నాడు ప్రభా. అయ్యా నేను నమ్మిన వాడిని ఎరుగుదని కనుక ప్రభా నేను సిగ్గుపడడం లేదన్నాడు ప్రభా. అయ్యా మా రక్షణ సాక్ష్యాన్ని బట్టి మేము సిగ్గుపడకుండా ప్రభా ధైర్యంగా అనేక మందికి మాకు దాతలు మా రక్షణ చెప్పగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దోషం దీవించండి. విత్తబడ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని అయ్యా ప్రభుని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని దీవించండి, ఆశీర్దించండి ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సేవను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని దీవించండి. తేజ్ అప్రెంటిస్ గారిని ప్రజలు జ్ఞాపకం చేసుకో ప్రభా. కోటి మరి అందరిని దీవించండి. అదేవిధంగా ఉదయకాల సమయం నుంచి మా కోసం ప్రార్థన చేసిన తల్లులందరినీ, ఆరాధన చేసిన బిడ్డలని, ప్రార్థన చేసిన బిడ్డలందరినీ పేరు పైన దీవించమని, మీరు జరగబోతున్న ఆరాధనట్లో మీరు ఉండమని, సమస్తము క్రమంగా ఘనంగా మర్యాద జరుగుతుంది మీ కృప చూపించమని, వాక్యం చెప్పబోతున్న బిడ్డలతో మీరు ఉండండి, వాక్యం వినబోతున్న బిడ్డలతో మీరు ఉండి మీరే సకల మహిమగంతా ప్రభావం పొందుకోమని, మా కుటుంబాలతో నీ మందిరాన్ని కలిగే భాగ్యం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు జీకుమాడైన యేసుక్రీస్తు దివ్య నామాన అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా రుణం క్షమించము, మమ్మల్ని శోధనలో తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, ఈరోజు జరగబోతున్న ఆరాధనలకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమారయ్య గారికి మరియు హెచ్చరికతో కూడిన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ ఎఫ్నెట్స్ గారికి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున వందనాలు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని గాని వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని గాని టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.